ఫ్రెండ్ నమస్తే, నేను మీ కృష్ణను. వెల్కమ్ టు కృష్ణ మీడియా. అయితే మహాసేన రాజేష్ మాట్లాడేటువంటి ఓ వీడియో అయితే పొలిటికల్ సర్కిల్స్లో చర్చ అయితే నడుస్తున్నది. మహాసేన రాజేష్ నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలి అనే విషయం మీద తొలితగా ఈ యొక్క సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వలన ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ యొక్క డిప్యూటీ సీఎం పదవి అనేది ఒక చర్చ అయితే నడుస్తున్నది. రీసెంట్గా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మైదుకూరుకు విచ్చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో కడప జిల్లా పార్టీ అధ్యక్షులైనటువంటి రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ లాస్ట్గా ఒక విషయాన్ని అయితే చెప్పడం ఈ యొక్క పొలిటికల్ సర్కిల్స్లో ఒక చర్చ అయితే నడుస్తుంది. లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలోనే జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రకటించడం ఒక పొలిటికల్ సర్కిల్స్లో డిప్యూటీ సీఎం లోకేష్ను చేయాలనే ఒక డిమాండ్ అయితే పెరుగుతూ వస్తుంది. దీనికి ప్రతిఫలంగా డిబేట్లో టీవీ డిబేట్లలో అయితేనేమి ఈ యొక్క కార్యకర్తల అభిష్టం మేరకు లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలనే కోరిక కొద్దిగా అయితే ఈ యొక్క కూటమిలో చిచ్చు పెట్టిందని చెప్పాలి. జనసేన నాయకులు కూడా దీనికి ప్రతిస్పందిస్తూ పవన్ కళ్యాణ్ సీఎం చేసి లోకేష్ను డిప్యూటీ సీఎం చేసి చంద్రబాబును కేంద్ర మంత్రిగా పంపించాలని ఈ యొక్క కౌంటర్ అయితే వేయడం వలన కూటమిలో లుకలుకలు బయటపడే అవకాశాలు మెండుగుండాయని అర్థమవుతుంది. ఇటు చూసుకుంటే లోకేష్ తన పాదయాత్ర పార్టీ కూటమి అధికారంలోకి రావడానికి కొద్ది కారణం కూడా లోకేష్ యువగలం పాదయాత్ర అని చెప్పాలి. ఎందుకంటే లోకేష్ను పప్పు అని అవహేళన చేసిన తన బాడీ షేప్ను కూడా మార్చుకొని ప్రజలలో లాక్డౌన్లో బాగా తగ్గి సన్నబడి మనిషి స్మార్ట్గా తయారై ఈ యొక్క లోకేష్ యువగలం పాదయాత్ర 100% సక్సెస్ అని చెప్పాలి. కూటమి విజయ పాత్రలో లోకేష్ యువగలం కూడా ఒక విషయం అని చెప్పాలి.